లక్నో జోరుకు బ్రేక్. 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు. కుల్దీప్ మాయాజాలం, ప్రెజర్, పంత్ మెరుపులు. ఐపీఎల్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదనున్న లక్నో సూపర్ జెట్స్కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. ముందుగా బౌలర్లు లక్ష్య ఛేదంలో బ్యాటర్లు బాధ్యత కనపరచడంతో పంత్ బృందం 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆయుష్ 6 అర్ధ సెంచరీతో రాణించారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3, పేసర్ ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 18.1 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా యువతర జక్ ఫ్రేజర్ మోగార్క్ 35 బంతుల్లో 55, 2 4లు 5 6లు. రిషబ్ పంత్ 24 బంతుల్లో 41 రన్స్, 4 4లు 2 6లు చెలరేగి ఢిల్లీ గెలుపు కీలక పాత్ర పోషించారు. ఢిల్లీని ఆదుకున్న బదోని. ఆరంభంలో దాటికాడిన లక్నో జట్టు పవర్ ప్లేలో 57-2 స్కోర్ చేసే కుల్దీప్ ఉచ్చులో పడింది. వరుస బంతుల్లో స్టోయినిస్ 8, కుల్దీప్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ 22 బంతుల్లో 39.5 4లు 1 6. దీపక్ కూడా 10, క్రోనాల్ పాండ్యా 3 వైఫల్యంతో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆయుష్, బదోని, హర్షద్ 16 బంతుల్లో 20 నాట్అవుట్తో కలిసి 8 వికెట్లు 73 పరుగులు జోడించింది. సిక్సర్లతో అలరించిన ఢిల్లీ జట్టు ఆరంభంలో వార్నర్ 8, పృథ్వీ షా 22 బంతుల్లో 32, 6 4లు కోల్పోయింది. అయితే ఫ్రేజర్, రిషబ్ పంత్ లక్నో బౌలర్ భారతం పట్టి ఢిల్లీ లక్ష్యం వైపు నడిపించారు. క్రోనాల్ 18 ఓవర్లో ఫ్రేజర్ 3 ఓవర్ 6లు బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 31 బంతులు అతని అర్ధ సెంచరీ పూర్తయింది. జట్టు స్కోర్ 140 వద్ద ఫ్రేజర్ నవీన్ను పెవిలియన్ చేర్చగా 3వ వికెట్కు 77 పరుగులు భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే పంత్ను బీష్నోమ్ అవుట్ చేయగా మిగతా లాంఛనాన్ని స్టబ్స్ 15 నాట్అవుట్, హోప్ 11 నాట్అవుట్ పూర్తి చేశారు. స్కోర్ వివరాలు చూసినట్లయితే లక్నో సూపర్ జెట్స్ ఇన్నింగ్స్కి రాహుల్, పంత్, కుల్దీప్ 19 ఎల్డబ్ల్యూ, ఖలీల్, స్టోయిన్, ఇషత్, కుల్దీప్ 8, పురాన్ కుల్దీప్ 0. ఇంకా మొత్తం 20 ఓవర్లో 7 వికెట్లకు 167 వికెట్లు పతనం. ఇది ఈ ఇన్నింగ్స్ యొక్క